యేసు ప్రభు చరిత్ర త్రిత్వము స్పష్టంగా కనపడుతుంది. మత్తయి సువార్త 3వ అధ్యాయము 16-17 వచనాలలో మనం చూసినప్పుడు యేసు ప్రభు బాప్తిసం పొందిన వెంటనే యొర్దాను నీటి ఒడ్డుకు చేరినప్పుడు దేవుని ఆత్మ పావురం వలె ఆయన మీద దిగి వచ్చి శిరాకరముతో ఆయన మీదకి వ్రాలినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే ఆకాశం తెరవబడి తండ్రైన దేవుని యొక్క సాక్ష్యం మనం వింటున్నాం. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అనే మాటలు కనపడుతున్నాయి. ఘాటి ఒడ్డున ఉన్నది కుమారుడు, పరిశుద్ధాత్మ తండ్రి పావురం వలె దిగిరావడం, తండ్రి పరలోకం నుండి సాక్షి ఇవ్వడం కనపడుతుంది. గనుక యేసు ప్రభు చరిత్రలో కూడా బాప్తి సమయంలో స్పష్టంగా త్రిత్వమును మనం చూడొచ్చని ప్రేమతో మీకు మనవి చేస్తున్నా. గనుక ప్రభు చరిత్రలో అనేక చోట్ల త్రిత్వాన్ని గుర్తించి మనము కూడా త్రిత్వాన్ని అనుసరించి ముందు కొనసాగాలని మీకు మనవి చేస్తున్నా.